Good evening, welcome to News 360 My Doctor Special Live Show. This is Mathri. ఇవాల్టి మై డాక్టర్లో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జనరల్ సర్జన్ ప్రొక్టాలజిస్ట్ డాక్టర్ శాంతివర్ధిని గారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్ గారు, నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360. డాక్టర్ గారు, కొత్తగా వింటున్నాం సిడ్స్ బాత్ అనే దీని గురించి సంబంధించి పెద్దగా అందరిలో కూడా అవగాహన ఉందో లేదో తెలీదు. అసలు ఈ సిడ్స్ బాత్ అంటే ఏంటి, యానల్ ఇష్యూస్కి సంబంధించి ఈ సిడ్స్ బాత్ ఉపయోగాలు ఏంటి? యానల్ ప్రాబ్లమ్స్ అంటే చాలా వరకు మనకు తెలిసినవి ఏంటంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్. ఈ మూడిట్లో చాలా వరకు పేషెంట్స్ వచ్చినప్పుడు ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా యానల్ హైజీన్కి పర్టిక్యులర్గా, అంటే మనం రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ చేయము, ఆ ఏరియాని పెయిన్ తోటి పట్టుకుని వాష్ చేయాలంటే కూడా పేషెంట్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో సిడ్స్ బాత్ అనేది మనం ప్రిస్క్రిప్షన్లో రాస్తాం. చాలామందికి ఈ సిడ్స్ బాత్ అంటే అర్థం కాక అదేదో మెడిసిన్ అనుకుంటారు. సిడ్స్ బాత్ అనేది ఒక లాటిన్ వర్డ్. అంటే ఏంటంటే వాటర్లో డిప్ అయ్యి, దట్ మలద్వారం అనేది వాటర్లో డిప్ అయ్యి కూర్చోవాలి, అంటే లోపల నీటిలో మునగాలి. మునిగినప్పుడు ఆటోమేటిక్గా హైజీన్ అంటే శుభ్రత ఏదైతే ఉంటుందో, మలద్వారం అనేది హైలీ ఇన్ఫెక్షన్స్ అండ్ కంటామినేటెడ్ ఏరియా కింద మనం చెప్పుకోవచ్చు. అయితే దాన్ని శుభ్రం చేయటానికి రకరకాలుగా చేతులు వాడతారు, కొంతమంది హ్యాండ్ ఫాసెట్స్ వాడతారు, కొంతమంది ఫ్లాష్ వాడతారు, రకరకాలుగా క్లీన్ చేస్తారు. కానీ బట్ ద వే ఆఫ్ క్లీనింగ్ ఏంటి అనేది సిడ్స్ బాత్. సిడ్స్ బాత్ అంటే వాటర్లో మునిగి మలద్వారం ప్లస్ ఆ చుట్టుపక్కల ఏరియా వాటర్లో డిప్ అయ్యి, అంటే లోపలికి ఉండటం అనేది దాన్ని సిడ్స్ బాత్ అంటారు. పర్టికులర్గా ప్రీ ఆపరేటివ్గా కూడా, అంటే ఆపరేషన్ అయిన వాళ్ళకి ఆపరేషన్ అవ్వని వాళ్ళకి కూడా యానల్ ప్రాబ్లమ్స్లో సిడ్స్ బాత్ చాలా సూదింగ్ ఎఫెక్ట్ వస్తుందండి. అంటే కాలగానే మనం ఒక ఐస్ పెడతాం చాలామందిలో. ఎందుకు పెడతాం? దట్ గివ్స్ లాట్ ఆఫ్ కంఫర్ట్. అంటే పేషెంట్కి చల్లగా హాయిగా మంట తగ్గిపోయినట్టుగా ఎలా ఉంటుందో, సిడ్స్ బాత్ అనేది కూడా మోషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఆపరేషన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇద్దరిలో కూడా ఆ వాటర్లో కూర్చొని లెగిసినప్పుడు ఏమవుతుందంటే నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ఆ వాటర్ ఎలా ఉండాలి అనేది మెయిన్గా ఏంటంటే హాట్ వాటర్ ఎంత వేడిగా ఉండాలి అంటే, కొంతమంది చాలా వేడి నీళ్ళు పోసుకుంటారు, కొంతమంది చాలా గోరువెచ్చ నీళ్ళు పోసుకుంటేనే చాలా కాలిపోయినట్టుగా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్, అంటే ప్రతి ఒక్కడికి ఇంత డిగ్రీస్ మెజర్ చేసి 37 degrees 40 degrees ఇలా కూర్చోవాలి అని కాదు. యాక్చువల్లీ మన బాడీ హౌ మచ్ వాటర్ టెంపరేచర్ని బేర్ చేస్తుందో, ఎంత భరించగలుగుతుందో అంత వేడి వాటర్లో పేషెంట్ కూర్చుంటారు. సో ఆ వేడికి ఏమవుతుందంటే వాస్కులారిటీ, రక్త ప్రసారం అనేది ఆ ఏరియాలో పెరుగుతుంది. రక్త ప్రసారం పెరగటం వల్ల యానల్ ఫిషర్స్ ఏవైతే కట్స్ ఉంటాయో, తర్వాత పైల్స్ ఏవైతే ఉబ్బి బయటకు వస్తాయో అవి ష్రింక్ అవ్వటం, ఫిషర్ ఏమో హీల్ అవ్వటం, ఆ పైల్ మాస్ సైజు వాస్కులారిటీ పెరగటం వల్ల స్లోగా అది ష్రింక్ అయ్యి వేడితోటి తగ్గిపోతూ ఉంటుంది. ఆపరేషన్ అయిన వాళ్ళల్లో ఫిస్టులాస్ సర్జరీ చేస్తే ఎట్లా ఉంటుందంటే గాయాలు ఉంటాయి, అక్కడ యానస్ ఏరియాలో ఓపెన్గా గాయాలు ఉంటాయి. ఆ గాయం ఎవరు ఎంత క్లీన్ చేసినా కూడా ఇట్ ఈస్ ఎ వెరీ పెయిన్ఫుల్ ఇష్యూ. అంటే ఎవరు చేసినా కూడా చాలా నొప్పితో ఉంటుంది ఆ డ్రెస్సింగ్ అనేది. దానికి మనం సిడ్స్ బాత్ అనేది చాలా ఫస్ట్, అంటే పేషెంట్ చాలా హ్యాపీగా ఇష్టంగా వాటర్లో కూర్చోగలుగుతారు. ఎందుకు అంటే పెయిన్ ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. కానీ ఈ సిడ్స్ బాత్ పట్ల అవగాహన లేక చాలామంది దాన్ని రకరకాలుగా మిస్యూజ్ అవుతూ ఉంది. అందుకని ఇవాళ అసలు ఈ సిడ్స్ బాత్ చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను. డాక్టర్ గారు, ఎక్కువగా ఈ సిడ్స్ బాత్ అనేది ఎవరికి ఉపయోగం అని అనుకోవచ్చుంటారు? ఇప్పుడు యానల్ ప్రాబ్లమ్స్ అదర్ దాన్ దట్ ఇంకెవరిలో అంటే ప్రెగ్నెంట్ లేడీస్, వాళ్ళల్లో మోషన్ వెళ్ళటం కష్టం ఉన్నా, లేదంటే డెలివరీ అయిన తర్వాత కింద కట్ చేస్తారు, కింద నాకు కుట్లు పడినాయి మేడం అని చెప్తారు. అంటే బేబీ నార్మల్ డెలివరీలో వచ్చేటప్పుడు ఎపిసియాటమీ అని కింద కట్ చేస్తారు వెజైనా దగ్గర. ఆ ఏరియాలో కూడా వూండ్ హీల్ అవటానికి ఒకప్పుడు మనం ఇన్ఫ్రారెడ్ రేస్ హీట్ పెట్టేవాళ్ళం అనమాట. అయితే వాళ్ళల్లో కూడా
పోస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ ఎపిసియాటమీ అయిన వాళ్ళల్లో, పోస్ట్ నార్మల్ డెలివరీ వాళ్ళల్లో కొద్దిగా లోకియా అంటే డిశ్చార్జెస్, అది సెక్రీషన్స్ ఆ ఏరియాలో ఎక్కువ వచ్చి అదంతా ఫౌల్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా చక్కగా వామ్ వాటర్లో కూర్చుంటే ఆ హైజీన్, ఆ పార్ట్ అంతా ఖచ్చితంగా హైజీన్ అయ్యి తొందరగా గాయం ఏదైతే ఉందో, ఆ డెలివరీ వల్ల జరిగిన గాయం ఏదైతే ఉందో అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ కూడా, లోపల వెజైనా దగ్గర కూడా టేర్స్ అయినవి కూడా తొందరగా తగ్గిపోతాయి. అయితే ఈ వేడి నీళ్ళల్లో కూర్చోవటం అనే కాన్సెప్ట్ చాలామంది ఎక్కువ వాటర్లో కూర్చోవటం, ఎక్కువసేపు కూర్చోవటం, ఆ వేడి అనేది చాలా వేడిగా కూర్చోవాలేమో అని కూర్చోవటం, దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. ప్రాబ్లమ్స్ చూస్తే అంటే పర్టికులర్గా మేల్స్లో వామ్ వాటర్లో కూర్చోండి వేడి నీళ్ళల్లో అంటే, ఆ హాట్ వాటర్లో కూర్చునేటప్పటికి టెస్టిస్ కూడా, స్క్రోటం కూడా వాటర్లో డిప్ అవుతుంది. అసలు గాడ్ మనకి ఆ టెస్టిస్ ప్రొటెక్షన్ కోసమే టెంపరేచర్ తక్కువ కోసం బాడీ టెంపరేచర్ కంటే బయట ఉంటుంది అది టెస్టిస్, ఎందుకు డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి. కానీ ఇక్కడ మీరు అంత వేడి నీళ్ళల్లో అలా కూర్చోవటం వల్ల టెస్టిస్ కూడా డ్యామేజ్ అవుతుంది. అదే కాకుండా ఎక్కువ వేడి వాడటం వల్ల ఫీమేల్స్లో వెజైనా కూడా డ్యామేజ్ అవుతుంది. అంటే మనం యానల్ ప్రాబ్లమ్స్ కోసం కనుక ఇంపాక్ట్కి మనం అది ఇస్తే సిడ్జ్ బాత్ని ఎలా కూర్చోవాలి, అది ఫస్ట్ పేషెంట్కి ప్రాపర్ ట్రైన్ చేయకోకుండా సిడ్జ్ బాత్ అని రాసేసి పేపర్ మీద మనం వదిలేస్తే ఇట్ ఈజ్ అంటే కష్టమైన విషయం అర్థం చేసుకోవటానికి. సో నేను అసలు అది డయాగ్రమాటిక్ పిక్చర్లో కూడా చూపించాలని అనుకున్నాను. ఎలా కూర్చోవాలి, ఏ మోడల్ ఆఫ్ టబ్స్ వాడాలి. సో వచ్చే డాక్టర్ గారు, ఈ సిడ్జ్ బాత్ అనేది కంపల్సరీ ట్రీట్మెంట్ అంటారా అనల్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు? కంపల్సరీ ట్రీట్మెంట్ అంటే చాలా వరకు ఫస్ట్ ప్రీ ఆపరేటివ్గా, ఆపరేషన్కి ముందు ఎవరైతే పేషెంట్స్ వస్తారో ఫిషర్స్ తోటి, పైల్స్ తోటి, ఫిస్టులాస్ తోటి, వీళ్ళల్లో సిడ్జ్ బాత్ మెయిన్గా ఫిషర్కి, పైల్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ట్రీట్మెంట్ మందులు ఎంత ఉపయోగమో మందులతో పాటు ఈ సిడ్జ్ బాత్ కూడా చాలా ఉపయోగం. దానితో వాస్కులారిటీ, అదే మనం చెప్పాం కదా, ఎక్కడైనా సరే రక్త ప్రసారం కనుక ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే బాడీలో అక్కడ హీలింగ్ రేట్ పెరుగుతుంది. సో మెడిసిన్ ఎంత పనిచేస్తుందో వామ్ వాటర్లో కూర్చోవటం, సిడ్జ్ బాత్లో కూర్చోవటం కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పేషెంట్స్లో. దానివల్ల చాలామంది అసలు సర్జరీకి రాకుండానే ప్రాబ్లం దానంతట అదే తగ్గిపోయే అవకాశం ఎక్కువ మందిలో మనం చూస్తూ ఉంటాం. సో అంటే ప్రాక్టాలజిస్ట్ అంటే బేసిక్గా ఎవరంటే ఎక్కువగా యానల్ ప్రాబ్లమ్స్ని డీల్ చేసేవాళ్ళు. సో యూజువల్లీ యానల్ ప్రాబ్లమ్స్ డీల్ చేసే ప్రతి ప్రాక్టాలజిస్ట్ సిడ్జ్ బాత్ అని కంపల్సరీగా రాస్తాం. సో కానీ పేషెంట్కి ఎలా అర్థం చేయించాలనేది ఇప్పుడు క్వశ్చన్. డాక్టర్ గారు, ఈ సిడ్జ్ బాత్ ప్రాక్టీస్ అనేది, ప్రాసెస్ అనేది ఎలా చేయాలంటారు? అండ్ ఈ ప్రాక్టీస్లో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సిడ్జ్ బాత్ ఒక పేషెంట్ బోత్ నీ జాయింట్స్కి సర్జరీస్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. నీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ మళ్ళీ కొత్త మోకాళ్ళు పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఎంతవరకు కాళ్ళు వంగుతాయి, బెండ్ అవ్వటం అనేది రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఆ టైంలో పేషెంట్ని సిడ్జ్ బాత్ అంటే ఒక టబ్ పెట్టి ఫ్లోర్ మీద కూర్చుని దాంట్లో నువ్వు కూర్చో అంటే పేషెంట్ కూర్చోగలుగుతారా? ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. అలా కాకుండా ఒక 110 kgs మార్బిడ్ ఒబేసిటీ 100 kg మనిషి ఉంటాడు, ఒక టబ్లో కూర్చో అంటే ఆ సైజ్ ఆఫ్ ద బటక్ టబ్కి ప్రపోర్షనేట్గా సరిపోతుందా? సరిపోదు. కానీ ప్రపోర్షనేట్గా మన అందరికీ ఏం సరిపోతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మోషన్ వెళ్ళటానికి వాడే కమోడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కంఫర్టబుల్గా వాడతాం ఎవరమైనా సరే. అంటే లావుగా ఉన్న, నీ జాయింట్ పెయిన్ ఉన్న, ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి కాళ్ళు వంగలేకపోయినా, లేదంటే కింద కూర్చోలేకపోయే వాళ్ళల్లో కూడా చాలా మందిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఎలా కూర్చోవాలనేది సిడ్జ్ బాత్ అని రాస్తే సమస్య, ఎక్కడ కూర్చోవాలి. చాలామంది టబ్ నేల మీద పెట్టుకుని, అంటే మనం అంతా ఇప్పుడు ఎక్కువ గూగుల్ సెర్చ్లో ఏం కనపడుతూ ఉంటుంది అంటే టబ్లో కూర్చోవటం ఒక మనిషి కనపడుతుంది. కానీ టబ్లో మనిషి కూర్చోవటం కింద ఫ్లోర్ మీద టబ్ పెట్టి కూర్చోటానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కళ్ళ సీట్ సైజు ఒకటే ఉండదు, టబ్ సైజు ఒకటే ఉండదు. సో ఇట్ ఈజ్ ఎ మనిషిని బట్టి ఎలా కూర్చోవాలి అనేది డిజైన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు కొత్తగా ఒక మార్కెట్లో టబ్స్ ఉన్నాయండి. ఎట్లా అంటే చైర్లో, ఒక మనిషి చైర్లో కూర్చున్నట్టుగానే కమోడ్లో టబ్ ఫిక్స్ అయిపోతుంది. సో మామూలుగా మోషన్కి వెళ్ళినప్పుడు ఎలా కూర్చుంటారో, ఒక చైర్ మీద ఎలా ఈజీగా కూర్చుంటారో అంత ఈజీగా టబ్ బాత్లో కూర్చోవచ్చు.
అప్పుడు మనకి ఎక్కడ కావాలో అక్కడే ఆ వామ్ వాటర్ తగలటం అనేది జరుగుతుంది. ఇప్పుడు బట్టలు ఉతకాలనుకున్నప్పుడు ఒట్టిగా వాటర్లో నానబెడితే మురికిపోతుందా? పోవట్లా. సో వాట్ వీఆర్ డూ, మనం ఏం చేస్తాం, దాన్ని పైకి కిందకి కదిపిస్తాం. దట్ ఈస్ కాల్డ్ మూమెంట్. ఆ వాటర్ మూమెంట్ ఉంటేనే దాని ఇంపాక్ట్ పనిచేస్తూ ఉంటుంది. మనం టబ్బులో వాటర్ వేసేసి దాంట్లో కూర్చుంటే అది ఎట్లా శుభ్రం అవుతుంది? అట్లా అవ్వదు. సో స్ప్లాష్ లాగా, జెట్ లాగా వాటర్ దానికి వచ్చి యానస్కి కనుక తగులుతూ ఉంటే అప్పుడు తొందరగా అది హీలింగ్ కానీ నీట్గా సర్క్యులేషన్లో వాటర్ వల్ల ఆ మోషన్ పార్టికల్స్ ఆ ఏరియాలో ఉన్నాయి కానీ క్లీన్ అయిపోతాయి. సో స్ప్లాష్ మూమెంట్ ఖచ్చితంగా కావాలి. వాటర్ కదలకుండా ఉంటే అది కరెక్ట్ కాదు. కదిలేటట్టుగా ఉండే డిజైన్ టబ్బాస్ ఉన్నాయి మనకి ఇప్పుడు. కొన్ని ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చినాయి, కొన్ని కావాలి అంటే ఎక్కడ కావాలి ఏంటి అంటే మా దగ్గరికి వచ్చినా చెప్తాము, మా దగ్గర కూడా అవైలబుల్గా ఉంటాయి. సో కూర్చునే విధానానికి ఇప్పుడు కంఫర్ట్ అంటే ఒకప్పుడు ఇండియన్ టాయిలెట్లోనే కూర్చునేవాళ్ళు. అప్పుడు అందరికీ నీ జాయింట్స్ మరి అప్పుడు ఎట్లా పనిచేసినాయో ఇదివరకు తెలీదు. ఈ రోజుల్లో ఇండియన్ టాయిలెట్లో కూర్చోవటం ఎంతమంది ఇండియన్ కమోడ్ వాడగలుగుతారు? అంటే విలేజ్ సైడ్ అది ఇంకా మూమెంట్ ఉంది కాబట్టి ఓకే. అదే సిటీ సైడ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నీ జాయింట్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. మనం వాడకపోవటం వల్ల అవ్వచ్చు, ఎందుకు వస్తుందో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేల మీద టబ్ పెట్టి కూర్చోపెట్టడం అనేది చాలా కాంప్లికేషన్స్ ఇస్తుంది. తర్వాత వెనక స్పైన్ ప్రాబ్లం వచ్చేస్తుంది, జాయింట్స్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. మనిషి కింద నుంచి ఒక 90 కేజీలు మనిషి కింద కూర్చొని లెగవటం అంటే సపోర్ట్ కావాలి. మన వాష్రూమ్ సైజెస్ ఎంత ఉంటాయి, దాని ప్రకారంగా మనం ఆ టబ్స్ని ప్లాన్ చేయాలంటే డిఫికల్ట్. సో ఎనీథింగ్ టబ్ వెస్ట్రన్ కమోడ్ సీట్కి ఫిక్స్ అవ్వాలి. దెన్ పేషెంట్ కెన్ సిట్ లైక్ చైర్ మీద కూర్చున్నంత కంఫర్టబుల్గా కూర్చోవాలి. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద సిట్స్ బాత్. డాక్టర్ గారు, ఎన్ని నిమిషాలు ఈ సిట్స్ బాత్లో కూర్చోవాలంటారు? ఎన్ని నిమిషాలు కూర్చోవాలి అని కొంతమంది మోషన్ అయిన ప్రతిసారి వెళ్ళి కూర్చుంటారు. ఈ ఫిషర్ పైల్స్లో సర్జరీ చేసిన వాళ్ళు అంటే మోషన్ అయిన ప్రతిసారి అన్నిసార్లు వాటర్లో కూర్చోవటం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఆ చర్మం చుట్టుపక్కల ఉన్నదంతా కూడా పాడైపోతూ ఉంటుంది. సో యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ 2 times, మార్నింగ్ ఆఫ్టర్ ద మోషన్ అండ్ నైట్ బిఫోర్ గోయింగ్ టు ద బెడ్. అంటే పడుకోటానికి వెళ్ళే ముందు ఒకసారి క్లీనింగ్, మార్నింగ్ ఆఫ్టర్ ద స్టూల్ క్లీనింగ్. మిగతా అప్పుడు పెయిన్ ఏమన్నా అనిపిస్తే వామ్ వాటర్తో కడుక్కోవచ్చు, కానీ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ మళ్ళీ వెళ్ళి వాటర్లో కూర్చుంటే పెయిన్ తగ్గిపోతుంది కదా అని చెప్పి అన్నిసార్లు కూర్చోకూడదు. అప్పుడు స్కిన్ డెర్మటైటిస్ వచ్చేస్తుంది, స్కిన్ అల్సర్స్ వచ్చేస్తాయి, చుట్టుపక్కల చర్మం కాలిపోయి కొంతమందికి స్కిన్ అంతా పీల్ ఆఫ్ కూడా అయిపోయిన వాళ్ళల్లో కూడా మేము చూసాం పేషెంట్స్ని. అంటే కొంతమంది ఇష్యూస్ కావచ్చు, రిలీఫ్ ఎక్కువగా ఉందని ఎక్కువ సార్లు సిట్ బాత్స్లో కూర్చుంటూ ఉంటారు. అవును, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? రిలీఫ్ ఎక్కువ ఉందని కూర్చోవటం వల్ల అల్సర్ తోటి రేపొద్దున ఆ అల్సర్స్ అసలే హీల్ కావు ఒకటి. తర్వాత సిట్స్ బాత్ వాటర్లో ఏం వేయాలి? కొంతమంది బెటడిన్ వేసేసి, కొంతమంది డెట్టాల్ వేసి, కొంతమంది ఉప్పులు వేసి, కొంతమంది అంటే మనకి ఇండియన్ స్టాండర్డ్లో మనకి తెలిసినవి అన్ని క్లెన్సింగ్కి ఏమేమి ఉపయోగపడతాయో అన్నీ వేసేసి కూర్చుంటారు. వాటితోటి చర్మం చాలా పాడైపోతుందండి స్కిన్. అసలు ఆ స్కిన్ డ్యామేజ్ని బాగు చేయటం అనేది ఇంకా డిఫికల్ట్ టాస్క్. ఈ పైల్స్ కన్నా ఆపరేషన్ చేస్తే బాగా అవుతుంది, కానీ అలా కనుక డ్యామేజ్ అయిన స్కిన్ మాత్రం బాగవదు. సో ఓన్లీ 5 minutes, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. 5 నిమిషాలు కూర్చుని లెగిస్తే చాలు. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల స్పైనల్ యాంగిల్ అంటే టెయిల్ బోన్ అంటారు, అంటే లాస్ట్ స్పైనల్ కార్డ్లో ఉండే లాస్ట్ పార్ట్ అలా రిపీటెడ్గా దాంట్లో వంగి కూర్చోవటం వల్ల కూడా కాక్సిడైనియా అని చెప్పి ప్రాబ్లం వచ్చి కూర్చోవటం మళ్ళీ ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. నార్మల్ సిట్టింగ్ పాస్చర్ కూడా కష్టం అయిపోతూ ఉంటుంది. సో ఉదయం ఒక 5 నిమిషాలు, రాత్రి ఒక 5 నిమిషాలు బేరబుల్ హాట్ వాటర్, ఒంటికి ఎవరికి ఎంత వేడి పట్టగలుగుతుందో చెయ్యి పెట్టి చూసుకుని పేషెంట్ అప్పుడు కూర్చోవాలి. అంతేగాని నీకు వేడి వేరే వాళ్ళు వచ్చి నీళ్లు పెట్టారు నేను కూర్చున్నాను అన్నట్టు కాదు. ఎవరికి వాళ్ళు కూర్చునే ముందు చెయ్యి పెట్టి చూసి నాకు ఆ వేడి సరిపోతుందా ఎక్కువ అవుతుందా అని గమనించుకుని కూర్చోవాలి. అట్లా కాకపోతే మాత్రం కెమికల్ డెర్మటైటిస్ అని చెప్పి, అంటే దీంతో వచ్చే బెటడిన్ ఓవర్గా వాడటం వల్ల
చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బెటాడిన్ వాడకూడదు, డెటాల్ వాడకూడదు, ఉప్పులు వాడకూడదు, అలాంటి ఏం అక్కర్లేదండి. ఓన్లీ అక్కడ మనకు కావాల్సింది ఏంటి, యానల్ హైజీన్ ఒకటి, వాస్కులారిటీ పెరగటం ఒకటి, పెయిన్ రిలీఫ్ రావటం ఒకటి, తొందరగా హీలింగ్ అవ్వటం ఒకటి. ఈ ఇష్యూస్ అడ్రస్ చేయటానికి మనము ఈ సిడ్జ్ బాత్ ఇస్తున్నాం. ఇంతకంటే ఎక్కువ చేయటం వల్ల ప్రాబ్లమ్సే తప్ప దాంతో తొందరగా ఏమీ హీల్ అయిపోదు. డాక్టర్ గారు, పొజిషన్ సరిగ్గా లేకపోతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు సిడ్జ్ బాత్లో? ఇప్పుడు ఇక్కడ చాలామంది, అదే నేను చెప్పాను కదా, అంటే ఒబేస్ లావుగా ఉన్న మనుషులు, తర్వాత కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్, వాళ్ళు కనుక కింద వాటర్లో టబ్లో కూర్చుని కింద నుంచి పైకి లెగిసేటప్పుడు ఈ స్పైన్ బోన్ వంగిపోతుంది. ఆ లెగవటంలో కూర్చోవటంలో, అంటే ఫ్రాగ్ పొజిషన్ లాగా కాళ్ళు మడవలేరు కాబట్టి కాళ్ళు ఇలా ముందుకు జాపేస్తారు, ఇక్కడ వెనక్కి ఇలా కూర్చోలేరు కాబట్టి వెనక్కి ఇలా వాలిపోతారు. అంటే అబ్నార్మల్ పొజిషన్. ఇప్పుడు నార్మల్ పొజిషన్లో ఉన్నంత వరకు ఎవరికి ఏం కాదు. అంటే మనం మోషన్కి వెళ్ళేటప్పుడు ఎంత కంఫర్టబుల్గా కూర్చుంటాము, వెళ్తాము, కమోడ్ మీద ఇలా కూర్చుంటాం. అట్లాగే అది సరిగ్గా కూర్చోలేకపోతే అప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్, స్పైన్ ప్రాబ్లమ్స్, ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్ అగ్రవేట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత కింద నుంచి పైకి లేసేటప్పుడు కార్డియాక్ పేషెంట్స్లో కూడా వల్సల్వా మెనూవర్ అనమాట. అంటే ప్రెషర్ ఎక్కువ అయ్యే కొద్దీ హార్ట్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి వాస్కులారిటీ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది. సో ఏ పేషెంట్కి మనం ఎలా చెప్తున్నాం అనేది చూడాలి. కొంతమంది 15 ఏళ్ల పిల్లలు, 40 కేజీల పిల్లలే ఉంటారు, వాళ్ళకి ఇంత పెద్ద టబ్స్ అక్కర్లేదు. కొంతమంది 90 కేజీల మనుషులు ఉంటారు, వాళ్ళకి చిన్న టబ్ సరిపోదు. సో ఈచ్ వన్ ఇట్ ఈస్ ఏ డిఫరెంట్. అందరికీ ఒకటే పైల్స్ అంటే అందరికీ ఒకటే ఉండదు, ఫిషర్ అంటే అందరికీ ఒకటే ఉండదు. పైల్స్ అంటే కొంతమందికి లోపల పైల్స్ ఉంటాయి, కొంతమంది బయటకి పైల్స్ ఉంటాయి. సో ఎవరికి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మనం ఆ సిడ్జ్ బాత్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎంత చెయ్యాలి, ఏం చేయాలి అనేది మాత్రం చెప్పాలి, ప్రాపర్ ఐడియా పేషెంట్కి ఇచ్చి పంపాలి. డాక్టర్ గారు, ఈ సిడ్జ్ బాత్ వల్ల ఇందాక కాంప్లికేషన్స్ అయితే చెప్పారంటే ఎక్కువగా ఈ సిడ్జ్ బాత్ చేయడం వల్ల, కూర్చోవడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? అపార్ట్ ఫ్రమ్ అల్సర్స్ కావచ్చు, స్కిన్ ఇష్యూస్ కావచ్చు. అదేనండి, ఇప్పుడు ఫీమేల్స్లో వచ్చేటప్పటికి, మేల్స్లో చెప్పాం కదా, మగవాళ్ళల్లో టెస్టిస్ ఎక్కువ, దాంట్లో హాట్ వాటర్లో కూర్చుంటే టెస్టిస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళల్లో వల్వా వెజైనటిస్ అంటారు. అంటే యానస్తో పాటు వెజైనా, వల్వా పై పార్ట్ అంతా కూడా వాటర్లో డిప్ అవటం వల్ల, బెటాడిన్ ఎక్కువ వాడేయటం వల్ల కెమికల్ డెర్మటైటిస్ వచ్చేసి వల్వా వెజైనటిస్ వచ్చి దాంట్లోంచి డిశ్చార్జెస్, టెయిల్ బోన్ ప్రాబ్లమ్స్లో కాక్సిడైనియా వచ్చి అసలు కూర్చోటమే కుదరక పేషెంట్ టోటల్గా బెడ్ రిడెన్ అయిపోతే కానీ ఆ ప్రాబ్లం తగ్గదు. సో ఇంపాక్ట్, ఈ సిడ్జ్ బాత్ ఇంపాక్ట్ ఎంత పాజిటివ్గా ఉంటుందో బాగా చేస్తే అంత నెగిటివ్గా ఉంటుంది. ఇఫ్ పేషెంట్స్ ఆర్ నాట్ సిట్టింగ్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్, 5 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోవటం, లాంగ్ బ్యాక్ అంటే హాట్ వాటర్ అది అవైలబుల్గా లేదు కాబట్టి కొన్ని బుక్స్లో కొన్నిట్లో ఏముండేదంటే ఒక 15-20 మినిట్స్ చేయండి అన్నట్టు ఉండేది. అట్లా కాదు అది. నవ్వు అన్ని కొత్తగా లిటరేచర్ అంతా మార్పు, ఓన్లీ 5 మినిట్స్ సరిపోతుంది. దట్ ఈస్ ద రిన్సింగ్, ఆ పార్ట్ అక్కడ రిన్సింగ్. ఇప్పుడైతే కింద కూర్చునే స్టాటిక్ టబ్స్ వద్దు. ఫస్ట్ థింగ్ ఒకటి, కమోడ్ మీద ఫిక్స్ అయ్యే టబ్స్ కావాలి. ఆ టబ్లో వాటర్ కూడా అలా స్టాటిక్గా ఉండిపోకుండా జెట్ లాగా పైకి, అంటే స్ప్లాష్ లాగా ఇట్లా వచ్చి, కొంతమందిలో చూస్తాము ఫ్యాసెట్స్ అంటే ఫ్లష్ వాడతారు. ఆ ఫ్లష్ తోటి కూడా యానస్ ఏరియా డ్యామేజ్ అయ్యి, అంటే ఆ ఫోర్స్కి, ఆ వాటర్ ఫోర్స్కి యానల్ ఏరియా డ్యామేజ్ అయ్యి అక్కడ అల్సర్స్, యానల్ కెనాల్ బ్రేక్ అయిపోయి ఫిషర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే హ్యాండ్ ఫ్యాసెట్స్ అన్నీ స్మూత్గా ఉండవు. వాటరు మీరు చాలా చోట్ల చూస్తుంటారు, వాటర్ కొన్ని చోట్ల ఫోర్స్ఫుల్గా కొట్టుతూ ఉంటుంది, కొన్ని చోట్ల ప్లెజెంట్గా వస్తూ ఉంటుంది. సో ప్లెజెంట్ ఫ్లో ఆఫ్ ద జెట్ అది కావాలి ఆ క్లీనింగ్కి, అంతే తప్ప. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, సిడ్జ్ బాత్ అంటే వాటర్లో అది ఫ్లోట్ అవ్వాలి బాటమ్ అనేది, అంతేకాని దాంట్లో అతుక్కోకూడదు. కింద సీటు మీద మనం చైర్లో కూర్చున్నట్టుగా అది కూర్చోకూడదు, అతుక్కోకుండా ఫ్లోట్ అవ్వాలి. అంటే నీళ్ళల్లో తేలాలి. తేలినప్పుడే ఆ పార్ట్కి మనం ఏమి కావాలని ఇది రాసామో దాని ఇంపాక్ట్, దానికి హీలింగ్ అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, ఈ సిడ్జ్ బాత్ అనేది ఓన్లీ అనల్ ఇష్యూస్కా లేకపోతే వేరే సమస్యలకు కూడా ఉపయోగించవచ్చు అంటారు? పైలోనైడల్ సైనస్ అని అది కూడా ఒకటండి. స్పైన్ దగ్గర, టెయిల్ బోన్ దగ్గర హెయిర్ ఎక్కువ ఉండే పిల్లల్లో, ఎక్కువగా కూర్చునే వాళ్ళల్లో, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఉండే వాళ్ళల్లో,
తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో యానల్ కుషన్స్ బల్జ్ అవుతూ ఉంటాయి. పైల్స్ లాగా అనిపించదు కానీ ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ప్రెషర్స్ అంతా యానస్ దగ్గరికి వచ్చి ఈవినింగ్ అయ్యేటప్పటికి నైట్ అయ్యేటప్పటికి పేషెంట్కి అదొక హెవీనెస్ బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పైలోనైడల్ సైనస్ అనేది కూడా ఆపరేషన్ చేయకముందు చేసిన తర్వాత కూడా బికాజ్ అక్కడ ఎక్కువ హెయిర్ ఉండే వాళ్ళల్లో ఆ ఏరియాలో జుట్టు ఎక్కువగా ఉండటం వల్ల స్వెట్ రావటం, టైట్ బట్టలు వేసుకుని జీన్స్ ప్యాంట్స్ వాళ్ళు ఎక్కువగా వాడే వాళ్ళల్లో అక్కడ కొన్ని అల్సర్స్, ఫరంకలైటిస్, హెయిర్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. వాళ్ళందరిలో కూడా సిడ్జ్ బాత్ చాలా బాగా పనిచేస్తుంది. ఇట్ విల్ గివ్ వెరీ ఫాస్టర్ హీలింగ్ ఇన్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. డాక్టర్, ఈ అనల్ ఇష్యూస్ అన్నవి ఓన్లీ సిడ్జ్ బాత్తోనే పూర్తిగా తగ్గిపోతాయి అంటారా? లేదండి, అంటే ఇప్పుడు పైల్స్కి సంబంధించిన ఫిషర్కి సంబంధించిన పేషెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మెడికేషన్ మేము రాస్తాం. ముందు మెడిసిన్స్తో తగ్గటానికి ప్రయత్నం చేస్తాం, మెడిసిన్స్తో పాటు సిడ్జ్ బాత్ ఇస్తాం. మెడిసిన్తో పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు సర్జరీకి వెళ్తాం. సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ సిడ్జ్ బాత్ ఇస్తాం. అట్లే అంటే సిడ్జ్ బాత్ ఒక్కటే ట్రీట్మెంట్ అని కాదు, ద రొటీన్ ట్రీట్మెంట్ అంటే పైల్ సైజే తగ్గే ట్రీట్మెంట్ ఇస్తాము, రక్తం ఆగిపోయేది ఇస్తాము, నొప్పి ఆగిపోయేది ఇస్తాము, లైఫ్ స్టైల్ మారుస్తాము, మోషన్ ఫ్రీగా రావటానికి ఇస్తాము. ఇవన్నీ ఇచ్చినా కూడా ఒక 50% ఆఫ్ ద హీలింగ్ ప్రాసెస్లో మాత్రం సిడ్జ్ బాత్కి మేజర్ రోల్ ఉంది. సో చాలామంది గూగుల్లో వాటిల్లో సిడ్జ్ బాత్ ఎలా చేయాలి, ఏంటి, ఎందుకు చేయాలి అని చాలా వెతుకుతూ ఉంటారు సెర్చింగ్ చూస్తే కనుక. సో అది ప్రాపర్ సిట్టింగ్ పొజిషన్స్ని ఎలా చూడాలి, ఎలా చేయాలి అనే దాని మీద కూడా అవగాహన లేదు. సిడ్జ్ బాత్ ఒక్కటే అన్నిటితోటి అదేదో మంత్రదండం లాగా కాదు, అన్ని మెడిసిన్స్తో పాటు ఇది యాడెడ్ టు ద ట్రీట్మెంట్. డాక్టర్ గారు, సిడ్జ్ బాత్కి సంబంధించిన వాటర్లో ఏమేమి యాడ్ చేయాలి అండ్ ఎంతసేపు ఈ సిడ్జ్ బాత్ అనేది ప్రాక్టీస్ చేయాలంటారు? యూజువల్లీ పైల్స్, ఫిషర్స్లో పెద్దగా ఏమి యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే అక్కడేమి ఓపెన్గా గాయం ఉండదు. అలా కాకుండా ఫిస్టులా సర్జరీస్ చేస్తాం అప్పుడు, లేదంటే పెరియానల్ యాబ్సెస్ అంటే చుట్టుపక్కల చీములాగా వచ్చి కట్ చేసి పస్ తీసేస్తాం. ఆ పస్ అది తీసేసిన తర్వాత ఆ ఏరియాలో కుట్లు వెయ్యం. యూజువల్లీ యానల్ ఏరియాస్లో ఏం ఆపరేషన్స్ చేసినా కూడా కుట్లు తక్కువగా వాడతాం, సూచర్స్ చాలా లిమిటెడ్గా వాడతాం. ఆ గాయమే ఎక్కువ ఓపెన్గా ఉంటుంది. అట్లాంటప్పుడు మాత్రం బెటాడిన్ అనేది యాంటీసెప్టిక్ సొల్యూషన్. అలా అని బెటాడిన్ కొద్దిగా కాస్ట్లీ, సో బెటాడిన్ కొనలేని వాళ్ళు కూడా KMNO4 క్రిస్టల్స్ అని చెప్పి మన స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళినప్పుడు బయట కాళ్ళు కడగటానికి ఫస్ట్ మనం పర్పుల్ కలర్లో వాటర్ చూస్తాం. ఎందుకు పెడతారు వాళ్ళు KMNO4 సొల్యూషన్ దాంట్లో వేసి పెడతారు, ఎందుకంటే మన కాళ్ళు అక్కడ యాంటీసెప్టిక్, అక్కడ మంచిగా క్లీన్ అయిపోయి తర్వాత స్విమ్మింగ్ పూల్లోకి దిగుతాం. అట్లాగే వాటర్లో ఒక KMNO4 క్రిస్టల్, పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్ అంటారు, అవి 1 or 2 పెల్లెట్స్ లాగా సాల్ట్ క్రిస్టల్స్ లాగా ఉంటాయి. అవి వేసుకుని వాటర్లో కూర్చుంటే దే ఆర్ వెరీ ప్లెజెంట్. బెటాడిన్ కంటే కూడా ఇంకా అంటే ఇరిటేషన్ ఉండదు, స్కిన్కి ఇరిటేషన్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి రాజు గారు. నమస్తే రాజు గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఏమంటే ఈ పైల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లు ఏది ఉంటే మంచిదిగా ఉంటుందండి? ఆహారపు అలవాట్లు అంటే సార్, ఇప్పుడు మంచిగా ఫైబర్ తినమని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, కానీ ఫైబర్ అని అంటే కొంతమంది మిల్లెట్స్ తింటే కొంతమందికి మోషన్ టైట్ అయిపోయింది అంటారు, కొంతమంది చపాతీ తింటే మోషన్ టైట్ అయిపోయింది అంటారు. అట్లా కాదు, కానీ బాడీ ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో రెస్పాండ్ అవుతుంది. కానీ ఫ్రూట్స్, పండిన పళ్ళు, పచ్చి కూరగాయలు, సలాడ్స్, ఈ రెండు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి సార్ డైజెషన్ అవటానికి. ఎందుకంటే ఇన్లెట్, అవుట్లెట్, నోట్లోంచి మనం ఏదైతే తింటామో అవుట్లెట్లో అదే మనం మళ్ళీ ప్రోడక్ట్ బయటికి రావటం. సో మనం తినేది చాలా జాగ్రత్తగా మంచి ఫుడ్ తినాలి. ఫ్రూట్స్ బాగా, సలాడ్స్, కొద్దిగా బటర్ మిల్క్ ఏంటంటే ప్రోబయోటిక్, పేగుకి మంచి బ్యాక్టీరియా పెంచి డైజెషన్ని చక్కగా అయ్యేటట్టుగా చేస్తుంది. అప్పుడే ఆ వేస్ట్ అనేది బయటికి చక్కగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది వాళ్ళ న్యూస్ 360 మై డాక్టర్ స్పెషల్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.